హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో భాగంగా 4వ పాఠం భారతదేశ శీతోష్ణ స్థితి గురించి తెలుసుకుందాం. వాతావరణం వెదర్ అంటే ఏమిటి? ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలోని వాతావరణ పరిస్థితులు. శీతోష్ణ స్థితి క్లైమేట్ అంటే ఏమిటి? ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనబరిచే వాతావరణ పరిస్థితులు. శీతోష్ణ స్థితిని అంచనా వేయడానికి ఎన్ని సంవత్సరాల వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటారు? 30 సంవత్సరాలు. క్లైమటోగ్రాఫ్ లేదా క్లైమోగ్రాఫ్ అంటే ఏమిటి? ఒక ప్రాంతంలోని సగటు ఉష్ణోగ్రతలు అంటే సగటు అత్యధిక ఉష్ణోగ్రత, సగటు అత్యల్ప ఉష్ణోగ్రత, సగటు వర్షపాతంలను చూపించే గ్రాఫ్. వాతావరణంలోని అంశాలేవి? ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, గాలి వేగం, గాలిలో తేమ, వర్షపాతం. ఏ ఋతుపవనాల వలన కొత్త ఢిల్లీ, జైపూర్లలో వర్షాలు ఎక్కువగా పడతాయి? నైరుతి ఋతుపవనాలు. లేహ్లో వర్షపాతం తక్కువగా ఉండడానికి కారణం ఏమిటి? లేహ్ ప్రాంతం చుట్టూ పర్వతాలు ఉండడం వల్ల ఇది వర్షాఛాయ ప్రాంతంలో ఉంది. అందువల్ల ఇక్కడ వర్షాలు తక్కువ. ఏ ఋతుపవనాల వలన చెన్నైలో వర్షాలు ఎక్కువగా పడతాయి? ఈశాన్య ఋతుపవనాల వలన. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలను ఏమంటారు? శీతోష్ణ స్థితి కారకాలు. శీతోష్ణ స్థితి కారకాలు ఏవి? అక్షాంశం, భూమికి నీటికి గల సంబంధం, భౌగోళిక స్వరూపం, ఉపరితల గాలి ప్రసరణ. ఉష్ణోగ్రత ఆధారంగా భూమిని ఎన్ని మండలాలుగా విభజించారు? అవి ఏవి? 3 మండలాలు. అవి 1 ఉష్ణమండలం, 2 సమశీతోష్ణ మండలం, 3 ధ్రువ మండలం లేదా శీతల మండలం. సూర్యపుటం ఇన్సోలేషన్ అంటే ఏమిటి? భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణం. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి అంటే ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాసెస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ లో బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ పరిశోధించి రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్ సోషల్ కంటెంట్ బిట్స్ లెసన్ వైజ్ మీరు వినాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. ఈ పుస్తకం వెల 300 రూపాయలు మాత్రమే. కావాల్సిన వారు 9966466776కి కాల్ చేసినట్లయితే ఈ పుస్తకం పోస్టల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ సంబంధించినటువంటి న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతోంది, గమనించగలరు. సౌర వికిరణం అంటే ఏమిటి? సూర్యుని నుండి నిరంతరాయంగా వెలువడే శక్తి. భారతదేశాన్ని ఇంచుమించు ఏ రేఖ 2 సమభాగాలుగా చేస్తుంది? కర్కట రేఖ. దక్షిణ భారతదేశం. కర్కట రేఖకు దక్షిణాన ఉన్న భారతదేశం ఏ శీతోష్ణ మండలంలో ఉంది? ఉష్ణ మండలంలో. ఉత్తర భారతదేశం అంటే కర్కట రేఖకు ఉత్తరాన ఉన్న భారతదేశం ఏ శీతోష్ణ మండలంలో ఉంది? సమశీతోష్ణ మండలం. ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశంలో సగటు ఉష్ణోగ్రతలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? దక్షిణ భారతదేశంలోని ప్రాంతాలు భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వలన. సూర్యరశ్మి గ్రహింపబడడం, తిరిగి ప్రసరింపబడడం అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? ఉపరితలం తీరుపై.
ఎటువంటి ప్రాంతాలు సూర్యరశ్మిని బాగా గ్రహిస్తాయి? బాగా పచ్చదనం చెట్లు ఉండే ప్రాంతాలు. ఎటువంటి ప్రాంతాలు సూర్యరశ్మిని ఎక్కువగా తిరిగి వాతావరణంలోకి ప్రసరిస్తాయి? మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతాలు. నేల మీద నుంచి వీచే గాలులు ల్యాండ్ బ్రీజెస్. సముద్రం మీద నుంచి వీచే గాలులు సీ బ్రీజెస్ ఏర్పడడానికి కారణం ఏమిటి? భూమి సముద్రాలు వేడెక్కడంలో చల్లబడడంలో తేడాలు ఉండడం వల్ల. పగలు రాత్రులు ఉష్ణోగ్రతలలో అదే విధంగా వేసవి శీతాకాల ఉష్ణోగ్రతలలో తక్కువ తేడా ఉండే శీతోష్ణ స్థితిని ఏమంటారు? సమశీతోష్ణ స్థితి. ఉదగమండలం అంటే ఊటీ తమిళనాడులో ఉండగా కొడైకెనాల్ ఎక్కడ ఉంది? తమిళనాడులోనే ఉంది. ఉదగమండలం అంటే ఊటీ నీలగిరి పర్వతాలలో ఉండగా డార్జిలింగ్ ఎక్కడ ఉంది? హిమాలయ పర్వతాలు. ఉదగమండలం ఊటీ నీలగిరి పర్వతాలలో ఉండగా కొడైకెనాల్ ఎక్కడ ఉంది? పశ్చిమ కనుమలు. సముద్ర మట్టం నుంచి ఎత్తుకి వెళుతున్న కొద్దీ ప్రతి 1000 మీటర్లకి అంటే 1 కిలోమీటర్కి ఎంత ఉష్ణోగ్రత తగ్గుతుంది? 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్. ఉత్తరార్ధగోళంలో వ్యాపార పవనాలు అంటే ట్రేడ్ విండ్స్ ఏ దిశ నుంచి వీస్తాయి? ఈశాన్య దిశ నుంచి. ట్రేడ్ విండ్స్ లోని ట్రేడ్ అన్న జర్మన్ పదానికి అర్థం ఏమిటి? ట్రాక్ అని అర్థం. అంటే ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులు అని అర్థం. నేల నుంచి 12,000 మీటర్లు అంటే 12 కిలోమీటర్లు ఎత్తులో సన్నని మేఖలలో వేగంగా ప్రవహించే గాలులను ఏమంటారు? జెట్ ప్రవాహం. జెట్ ప్రవాహం యొక్క వేగం వేసవి కాలంలో ఎంత ఉంటుంది? గంటకి 110 కిలోమీటర్లు. జెట్ ప్రవాహం యొక్క వేగం శీతాకాలంలో ఎంత ఉంటుంది? గంటకి 184 కిలోమీటర్లు. తూర్పు జెట్ ప్రవాహం భారతదేశంలో ఏ అక్షాంశం వద్ద ఏర్పడుతుంది? 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద. తూర్పు జెట్ ప్రవాహం వలన భారతదేశ శీతోష్ణ స్థితిలో కలిగే మార్పు ఏమిటి? తూర్పు జెట్ ప్రవాహం వలన చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత చల్లబడి అక్కడ ఉన్న మేఘాలు వర్షిస్తాయి. భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఎప్పటి నుంచి గణనీయంగా తగ్గడం మొదలవుతుంది? నవంబరు మధ్య నుండి. భారతదేశంలో శీతాకాలం ఏ నెల నుంచి ఏ నెల వరకు ఉంటుంది? నవంబరు మధ్య నుంచి ఫిబ్రవరి మధ్య వరకు. భారతదేశంలో అత్యంత చలిగా ఉండే నెల ఏది? జనవరి. భారతదేశంలోని పలు ప్రాంతాలలో శీతాకాలంలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ. శీతాకాలంలో భారతదేశంలోని ఏ ప్రాంతాలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి? ఉత్తర భారతదేశంలో. శీతాకాలంలో భారతదేశంలోని ఏ ప్రాంతాలలో ఉష్ణోగ్రత మధ్యస్థంగా ఉండి ఆహ్లాదకరంగా ఉంటుంది? కోస్తా ప్రాంతాలలో. శీతాకాలంలో భారతదేశంలోని కోస్తా ప్రాంతాలలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ. మధ్యధరా సముద్రం నుండి వచ్చే తుఫాను వాయుగుండాలను ఏమంటారు? పశ్చిమ విక్షోభాలు. పశ్చిమ విక్షోభాలు ఏ కాలంలో వీస్తాయి? శీతాకాలంలో. పశ్చిమ విక్షోభాలు ఏ సముద్రం మీద నుండి వీస్తాయి? మధ్యధరా సముద్రం మీద నుండి. పశ్చిమ విక్షోభాలు భారతదేశంలోని ఏ ప్రాంతంలో వీస్తాయి? ఉత్తర భారతదేశంలో.
ఉత్తర భారతదేశంలో శీతాకాలంలో వర్షపాతానికి కారణమయ్యే గాలులు ఏవి? పశ్చిమ విక్షోభాలు. పశ్చిమ విక్షోభాల వల్ల కురిసే వర్షం ఏ పంటకు దోహదపడుతుంది? గోధుమ పంటకు. గోధుమ పంట ఏ పంట కాలపు పంట? రబీ కాలపు పంట. పంట కాలాలు 3, అవి ఖరీఫ్, రబీ, జయాద్. వేసవి కాలంలో దేశ దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతం వైపుకి వెళుతుంటే సగటు ఉష్ణోగ్రతలు ఎందుకు పెరుగుతుంటాయి? మార్చి 21 తర్వాత సూర్యుడు భూమధ్య రేఖను దాటి ఉత్తరార్ధగోళంలో ప్రవేశించి ఉత్తరం వైపుకి ప్రయాణించడం వలన. మే నెల మధ్య నాటికి వాయువ్య మైదానంలోను మధ్య భారతదేశంలోను పగటి ఉష్ణోగ్రతలు ఎంత ఉంటాయి? 41 డిగ్రీ నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్. మే నెల మధ్య నాటికి 41 డిగ్రీల నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలు ఏవి? వాయువ్య మైదానం, మధ్య భారతదేశం. ఉత్తరాది మైదానాలలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలు వీస్తాయి. వీటిని ఏమంటారు? లూ పవనాలు. లూ పవనాలు ఎక్కడ వీస్తాయి? భారతదేశంలోని ఉత్తర మైదానాల్లో. లూ పవనాలు ఏ కాలంలో వీస్తాయి? వేసవి కాలంలో. దక్కన్ పీఠభూమిలో వేసవి ముగిసే సమయంలో కురిసే వర్షాన్ని ఏమంటారు? తొలకరి జల్లులు. తొలకరి జల్లులను ఆంధ్రప్రదేశ్లో ఏమని పిలుస్తారు? మామిడి జల్లులు. తొలకరి జల్లుల వల్ల ఉపయోగం ఏమిటి? భారతదేశ ద్వీపకల్పంలో మామిడి ఇతర పండ్లు త్వరగా పండటానికి ఉపయోగపడతాయి. భారతదేశపు శీతోష్ణ స్థితి దేని వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతుంది? ఋతుపవనాల వలన. కాలానుగుణంగా గాలుల దిశ మారడానికి మాన్సూన్ అనే పేరు ఎవరు పెట్టారు? అరబ్ వర్తకులు. మాన్సూన్ అనే ఆంగ్ల పదం ఏ పదం నుండి వచ్చింది? మౌసం అనే అరబిక్ భాషా పదం నుండి. మౌసం అనే అరబిక్ పదానికి అర్థం ఏమిటి? ఋతువు. అరబ్ నావికులు ఏ గాలుల సహాయంతో భారతదేశ తీరం వైపుకి ప్రయాణించేవారు? ఋతుపవనాల సహాయంతో. ఋతుపవనాలు ఎక్కడ ఏర్పడతాయి? 20 డిగ్రీల ఉత్తర 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య. దక్షిణార్ధగోళంలో భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం వైపు వీచే గాలులను ఏమంటారు? ఆగ్నేయ వ్యాపార పవనాలు లేదా ఆగ్నేయ ఋతుపవనాలు. దక్షిణార్ధగోళంలో వీచిన ఆగ్నేయ ఋతుపవనాలు భూమధ్య రేఖను దాటిన తర్వాత ఏ వైపుకు వంగుతాయి? కుడి వైపుకి. గాలులు ఉత్తరార్ధగోళంలో కుడి వైపుకి, దక్షిణార్ధగోళంలో ఎడమ వైపుకి కొరియాలిస్ ప్రభావం వల్ల వంగుతాయి. దక్షిణార్ధగోళంలో వీచిన ఆగ్నేయ ఋతుపవనాలు భూమధ్య రేఖను దాటి భారతదేశం వైపుకి వీయడానికి కారణమేమిటి? మధ్య భారతం, గంగా నది మైదాన ప్రాంతం మరియు టిబెట్ పీఠభూములలో అల్పపీడన ప్రాంతం ఏర్పడడం వలన. టిబెట్ పీఠభూమిలో ఎంత ఎత్తులో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది? 9 కిలోమీటర్ల ఎత్తులో. దక్షిణార్ధగోళంలో వీచిన ఆగ్నేయ ఋతుపవనాలు భూమధ్య రేఖను దాటిన తర్వాత ఏ ఋతుపవనాలుగా మారుతాయి? నైరుతి ఋతుపవనాలు.
నైరుతి ఋతుపవనాలు ఎన్ని శాఖలుగా విభజింపబడుతుంది? 2 శాఖలు. అవి అరేబియా సముద్ర శాఖ, బంగాళాఖాతం శాఖ. అరేబియా సముద్ర శాఖ మొదటగా భారత పడమటి తీరాన్ని చేరి తర్వాత ఏ దిశగా కదులుతుంది? ఉత్తర దిశగా. బంగాళాఖాతం శాఖ మొదటగా ఈ ప్రాంతాన్ని తాకుతుంది: బెంగాల్ తీరాన్ని, షిల్లాంగ్ పీఠభూమిని. గంగా లోయ గుండా అంటే గంగా నది మైదాన ప్రాంతం గుండా పశ్చిమం వైపు వీచే నైరుతి ఋతుపవనాల శాఖ ఏది? బంగాళాఖాతం శాఖ. నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు భారతదేశంలోకి చేరుకుంటాయి? జూన్ మొదట్లో. నైరుతి ఋతుపవనాలు మొదటగా ఏ రాష్ట్రాన్ని తాకుతాయి? కేరళ. నైరుతి ఋతుపవనాలు భారతదేశం అంతా వ్యాపించడానికి ఎంత కాలం పడుతుంది? 4 నుండి 5 వారాలు. భారతదేశంలో అత్యంత వర్షపాతం ఏ పవనాల వలన కలుగుతుంది? నైరుతి ఋతుపవనాల వలన. నైరుతి ఋతుపవనాల వలన భారతదేశంలో ఎక్కువ వర్షపాతం పడే ప్రాంతాలు ఏవి? పశ్చిమ తీర ప్రాంతం, ఈశాన్య ప్రాంతం. నైరుతి ఋతుపవనాల వలన పశ్చిమ తీరంలో ఎక్కువగా వర్షపాతం కలగడానికి కారణం ఏమిటి? పశ్చిమ కనుమలు అడ్డుగా ఉండడం వలన. ఉత్తరార్ధగోళంలో ఈశాన్య వ్యాపార పవనాలు వీయగా దక్షిణార్ధగోళంలో డాష్ పవనాలు వీస్తాయి: ఆగ్నేయ వ్యాపార పవనాలు. నైరుతి ఋతుపవనాల వలన ఈశాన్య ప్రాంతంలో ఎక్కువగా వర్షపాతం కలగడానికి కారణం ఏమిటి? ఎత్తైన కొండలు అంటే మేఘాలయలో ఉన్న గారో, కాశీ, జయంతియా కొండలు అడ్డుగా ఉండడం వల్ల. నైరుతి ఋతుపవనాల వలన కోరమాండల్ తీరంలో వర్షం కురవకపోవడానికి కారణం ఏమిటి? అరేబియా సముద్ర శాఖకి వర్షాఛాయ ప్రాంతంలోనూ బంగాళాఖాతం శాఖకి సమాంతరంగాను ఉండటం వలన. వేడిమి పెరుగుతున్న నెలల నుండి పొడిగా ఉండే చలి పరిస్థితులకు మారే క్రమంలో ఈ 2 పరిస్థితులకు మధ్య సంధి కాలం ఏది? అక్టోబర్, నవంబరు నెలలు. తిరోగమన ఋతుపవనాల కాలం ఏది? అక్టోబరు, నవంబరు నెలలు. తిరోగమన ఋతుపవనాలు మరొక పేరేమిటి? ఈశాన్య ఋతుపవనాలు. అక్టోబరులో అధిక ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉండే పరిస్థితిని ఏమంటారు? అక్టోబరు వేడిమి. అక్టోబరు, నవంబరు నెలల్లో ఉష్ణోగ్రత పెరగడానికి కారణం ఏమిటి? ఆకాశం నిర్మలంగా ఉండడం. అంటే తిరోగమన ఋతుపవనాల సమయంలో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. అంటే మేఘాలు ఉండవు. మేఘాలు లేకపోవడం వల్ల సౌరపుటం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. అక్టోబరు, నవంబరు నెలల్లో గాలిలో అధిక తేమ ఉండడానికి కారణం ఏమిటి? నేల తేమగా ఉండటం. అంటే వర్షాకాలంలో కురిసిన వర్షాల వల్ల నేల ఇంకా తేమగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల నేలలోని తేమ ఆవిరి అవుతూ గాలిలోకి తేమ చేరుతూ ఉంటుంది. బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయి? నవంబరు ఆరంభం నాటికి. అంటే నవంబరు ఆరంభం నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులు ఏర్పడి క్రమంగా దక్షిణ బంగాళాఖాతంకి మారుతాయి. నవంబరులో తుఫానులు, వాయుగుండాలు ఎక్కడ ఏర్పడతాయి? అండమాన్ ప్రాంతంలో.
బంగాళాఖాతంలోని అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన తుఫానులను ఏమంటారు? ఉష్ణ ప్రాంత తుఫానులు. అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన ఉష్ణ ప్రాంత తుఫానుల వలన ప్రతి సంవత్సరం విధ్వంసానికి గురి అయ్యే ప్రాంతాలు ఏవి? గోదావరి, కృష్ణా, కావేరీ నదుల డెల్టా ప్రాంతాలు. అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన ఉష్ణ ప్రాంత తుఫానుల వలన అప్పుడప్పుడు విధ్వంసానికి గురి అయ్యే ప్రాంతాలు ఏవి? సుందరవనాలు, బంగ్లాదేశ్. భూమి చుట్టూ వాతావరణం పొర ఏర్పడడానికి కారణమేమిటి? భూగోళం ఏర్పడినప్పుడు వెలువడిన వాయువులు భూమికున్న గురుత్వాకర్షణ శక్తి వలన రోదసీలోకి తప్పించుకోలేకపోయాయి. ఇవే భూమి చుట్టూ పొరలా ఏర్పడ్డాయి. ఈ విధంగా వాతావరణ పొర ఏర్పడింది. అతి నీల లోహిత కిరణాల నుంచి కాపాడే పొర ఏది? ఓజోన్ పొర. మాంసకృతులు తయారు చేసుకోవడానికి మొక్కలు వినియోగించుకునే వాయువు ఏది? నత్రజని. హరిత గృహ ప్రభావం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? భూమిని చేరుకునే సౌరశక్తి అంతా తిరిగి రోదసీలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుతుంది. దీనిని హరిత గృహ ప్రభావం అంటారు. AGW-ని విస్తరించండి. మానవ కారణంగా భూగోళం వేడెక్కటం. ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. ఉత్తర రష్యాలోని టండ్రాల కింద పెద్ద మొత్తంలో ఉన్న వాయువు ఏది? మీథేన్. హరిత గృహ వాయువుల అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ లో ముఖ్యమైనవి ఏవి? కార్బన్ డయాక్సైడ్, మీథేన్ మొదలైనవి. హరిత గృహ వాయువులలో కార్బన్ డయాక్సైడ్ కంటే శక్తివంతంగా పనిచేయు వాయువు ఏది? మీథేన్. IPCCని విస్తరించండి. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. శీతోష్ణ స్థితి మార్పుపై ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం IPCC ఎందుకు ఏర్పడింది? హరిత గృహ వాయువుల ఉద్గారాలను అంటే విడుదలను అన్ని దేశాలలో తగ్గించడానికి ఒప్పందం కుదుర్చుకోవడానికి. శీతోష్ణ స్థితి మార్పుపై ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం IPCC 2013లో ఎక్కడ సమావేశమయ్యింది? పోలాండ్ లోని వార్సాలో. శిలాజ ఇంధనాలు ఏవి? చమురు, బొగ్గు. భూగోళ సగటు ఉష్ణోగ్రతలు ఎంత మేర పెరుగుతున్నాయి? 2 డిగ్రీల సెంటీగ్రేడులు. సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెంటీగ్రేడులు పెరగడం వల్ల వచ్చే శతాబ్దం నాటికి సముద్ర మట్టం ఎంత మేర పెరుగుతుంది? 1 మీటరు. 2009లో వచ్చిన తుఫాను ఏది? ఐలా తుఫాను. క్రింది వాటిలో సరికానిది ఏది? వాతావరణ పరిస్థితులు తక్కువగా సమయంలో కూడా మారుతూ ఉంటాయి. వాతావరణంలో కొద్దిగా మార్పులు చోటు చేసుకున్న మొత్తం మీద శీతోష్ణ స్థితిలో ఏర్పడే క్రమం మారదు. వాతావరణం ఆధారంగా సంవత్సరాన్ని కాలాలుగా విభజిస్తారు. 30 సంవత్సరాల వాతావరణ పరిస్థితుల ఆధారంగా శీతోష్ణ స్థితిని అంచనా వేస్తారు. జవాబు సి. వాతావరణం ఆధారంగా సంవత్సరాన్ని కాలాలుగా విభజిస్తారు. క్రింది వాటిలో సరికాని జత ఏది? కొత్త ఢిల్లీ యొక్క ఉనికి 28.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 77.2 డిగ్రీల తూర్పు రేఖాంశం. లేహ్ యొక్క ఉనికి 34.8 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 77.34 డిగ్రీల తూర్పు రేఖాంశం.
జైపూర్ యొక్క ఉనికి 16.9 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 75.8 డిగ్రీల తూర్పు రేఖాంశం. చెన్నై యొక్క ఉనికి 13.1 డిగ్రీ ఉత్తర అక్షాంశం నుండి 80.3 డిగ్రీల తూర్పు రేఖాంశం. జవాబు సి. జైపూర్ యొక్క ఉనికి 16.9 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 75.8 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది ఇక్కడ సరైనటువంటి సమాధానం. ఇక్కడ సరైనటువంటిది జైపూర్ యొక్క ఉనికి 26.9 డిగ్రీలు, కానీ ఇక్కడ 16.9 డిగ్రీలు అని ఉంది. కాబట్టి జైపూర్ యొక్క ఉనికి 26.9 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 75.8 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది సరైనది. ఈ క్రింది ప్రదేశాలను దక్షిణం నుండి ఉత్తరంకి వ్రాయండి. కొత్త ఢిల్లీ, చెన్నై, లేహ్, జైపూర్. చెన్నై, జైపూర్, కొత్త ఢిల్లీ, లేహ్. లేహ్, కొత్త ఢిల్లీ, చెన్నై, జైపూర్. సి. జైపూర్, చెన్నై, కొత్త ఢిల్లీ, లేహ్. డి. కొత్త ఢిల్లీ, లేహ్, జైపూర్, చెన్నై. జవాబు ఏ. చెన్నై, జైపూర్, కొత్త ఢిల్లీ, లేహ్. చెన్నై 13.1 డిగ్రీ ఉత్తర అక్షాంశం దగ్గర, అలాగే జైపూర్ 26.9 డిగ్రీల ఉత్తర అక్షాంశం, కొత్త ఢిల్లీ 28.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం, లేహ్ 34.8 డిగ్రీల ఉత్తర అక్షాంశం. ఈ క్రింది వాటిలో సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి గల నగరం ఏది? కొత్త ఢిల్లీ, చెన్నై, లేహ్, జైపూర్. జవాబు చెన్నై. ఈ క్రింది వాటిలో అత్యధిక ఉష్ణోగ్రత గల నగరం ఏది? కొత్త ఢిల్లీ, చెన్నై, లేహ్, జైపూర్. జవాబు జైపూర్. ఉష్ణోగ్రతలో అంత ఎక్కువగా వ్యత్యాసం లేని నగరం ఏది? కొత్త ఢిల్లీ, లేహ్, జైపూర్, చెన్నై. జవాబు చెన్నై. చెన్నై సముద్రపు తీరంలో ఉండడం వలన ఉష్ణోగ్రతలలో పెద్ద వ్యత్యాసం ఉండదు. ఉష్ణోగ్రత యొక్క తీవ్రత దేనిపై ఆధారపడుతుంది? అక్షాంశం, రేఖాంశం, భూమి యొక్క అక్షం. అక్షం వంగి ఉండడం. జవాబు ఏ. అక్షాంశం. క్రింది వాక్యాలను పరిగణించండి. బాగా పచ్చదనం, చెట్లు ఉండే ప్రాంతాలు సూర్యరశ్మిని బాగా గ్రహిస్తాయి. మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతాలు సూర్యరశ్మిని తక్కువగా గ్రహిస్తాయి. పై వాక్యాలలో సరైనది ఏది? ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 మరియు 2, డి ఏది కాదు. జవాబు సి 1 మరియు 2. క్రింది వాక్యాలను పరిగణించండి. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళుతున్న కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. భూమితో పోలిస్తే సముద్రం చాలా వేగంగా వేడెక్కుతుంది, వేగంగా చల్లబడుతుంది. పై వాక్యాలలో సరైనది ఏది? ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 మరియు 2, డి 2 కావు. జవాబు ఏ 1 మాత్రమే. భూమితో పోలిస్తే సముద్రం చాలా నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లబడుతుంది. భారతదేశంలో సముద్ర ప్రభావానికి ఎక్కువగా గురి అయ్యే ప్రాంతం ఉత్తర ప్రాంతం, దక్షిణ ప్రాంతం, వాయువ్య ప్రాంతం, ఈశాన్య ప్రాంతం. జవాబు బి. దక్షిణ ప్రాంతం. ఈ క్రింది ఏ ప్రాంతంలో సమశీతోష్ణ స్థితి ఉండదు? చెన్నై, ముంబాయి, ఢిల్లీ, విశాఖపట్నం. జవాబు ఢిల్లీ. సముద్రంకి చాలా దూరంగా ఉండటం వలన ఢిల్లీలో సమశీతోష్ణ స్థితి ఉండదు.
సరికాని జతను గుర్తించండి. సిమ్లా హిమాచల్ ప్రదేశ్, గుల్బర్గా జమ్మూ అండ్ కాశ్మీర్, నైనితాల్ ఉత్తరప్రదేశ్, డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్. జవాబు నైనితాల్ ఉత్తరప్రదేశ్. యాక్చువల్గా నైనిటాల్ ఉత్తరాఖండ్లో ఉంది. ఇది సరైనటువంటి సమాధానం. క్రింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. సిమ్లా, నైనిటాల్, కొడైకెనాల్, డార్జిలింగ్. జవాబు సి కొడైకెనాల్. ఈ 4 వేసవి విడిది ప్రాంతాలు. వీటిలో కొడైకెనాల్ అనేది పశ్చిమ కనుమలలో ఉంది. మిగిలినవి హిమాలయాలలో ఉన్నాయి. వ్యాపార పవనాలు ఈ రకానికి చెందినవి. ఋతుపవనాలు, ప్రపంచ పవనాలు, స్థానిక పవనాలు, చీను పవనాలు. జవాబు బి ప్రపంచ పవనాలు. ట్రేడ్ విండ్స్ లోని ట్రేడ్ అనేది ఏ భాషా పదం? ఇంగ్లీష్, జర్మన్, లాటిన్, గ్రీక్. జవాబు బి జర్మన్. భారతదేశం ఈ క్రింది ప్రాంతంలో ఉంది. ఆర్ద్ర ఈశాన్య పవనాల మేఖల, ఆర్ద్ర ఆగ్నేయ పవనాల మేఖల, శుష్క ఈశాన్య పవనాల మేఖల, శుష్క ఆగ్నేయ పవనాల మేఖల. జవాబు సి శుష్క ఈశాన్య పవనాల మేఖల. భారతదేశ కాలాలను వరుస క్రమంలో వ్రాయండి. శీతాకాలం, ఋతుపవనాల కాలం, వేసవి కాలం, తిరోగమన ఋతుపవనాల కాలం. ఏ ఏబిసిడి, బి ఏసిబిడి, సి బిడిఏసి, డి డిఏబిసి. జవాబు బి ఏసిబిడి. భారతదేశంలో శీతాకాలంలోని వాతావరణంకి సంబంధించి తప్పుగా ఉన్నది ఏది? నిర్మలమైన ఆకాశం, గాలిలో ఎక్కువ తేమ శాతం, చల్లటి గాలులు. ఏది కాదు. జవాబు బి గాలిలో ఎక్కువ తేమ శాతం అనేది తప్పుగా ఉంది. గాలిలో తక్కువ తేమ శాతం ఉంటుందన్నమాట. ఇది సరైనటువంటిది అన్నమాట. లో పవనాలు ఈ రకానికి చెందినవి. ఋతుపవనాలు, ప్రపంచ పవనాలు, ఉష్ణ స్థానిక పవనాలు, శీతల స్థానిక పవనాలు. జవాబు సి ఉష్ణ స్థానిక పవనాలు. లూ పవనాలు ఈ విధంగా ఉంటాయి. పొడిగా శీతలంగా, పొడిగా వేడిగా, తేమగా శీతలంగా, తేమగా వేడిగా. జవాబు పొడిగా వేడిగా. ఈ క్రింది ప్రాంతంలో నైరుతి ఋతుపవనాల వలన వర్షం కురవదు. పశ్చిమ తీర ప్రాంతం, ఈశాన్య ప్రాంతం, కోరమాండల్ ప్రాంతం, వాయువ్య ప్రాంతం. జవాబు సి కోరమాండల్ ప్రాంతం. కోరమాండల్ ప్రాంతంలో వర్షపాతానికి కారణమయ్యేవి. నైరుతి ఋతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానులు, ఈశాన్య ఋతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానులు, ఈశాన్య ఋతుపవనాలు, అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫానులు, నైరుతి ఋతుపవనాలు, అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫానులు. జవాబు బి ఈశాన్య ఋతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానులు. క్రింది వానిలో భూగోళం వేడెక్కడాన్ని నియంత్రించడానికి ఉపయోగపడే చర్య. చెట్లు పెంచడం, సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరించడం, ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించడం, పైవన్నీ. జవాబు పైవన్నీ. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి అంటే ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాసెస్
న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ పరిశీలించి పరిశోధించి రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్ సోషల్ కంటెంట్ బిట్స్ లెసన్ వైజ్ మీరు వినాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. ఈ పుస్తకం వెల 300 రూపాయలు మాత్రమే. కావాల్సిన వారు 9966466776కి కాల్ చేసినట్లయితే ఈ పుస్తకం పోస్టల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. అలాగే 9th క్లాస్ 10th క్లాస్ సంబంధించినటువంటి న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతోంది, గమనించగలరు. 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో భాగంగా 4వ పాఠం భారతదేశ శీతోష్ణ స్థితి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఊటీ ఈ క్రింది పర్వతాలలో ఉంది. మహాదేవ్ కొండలు, నీలగిరి, ఆరావళి, అన్నామలై. జవాబు నీలగిరి. జర్మన్ పదము ట్రేడ్ యొక్క అర్థము వాణిజ్యం, ట్రాక్, ఋతుపవనం, జెట్ స్ట్రీమ్. జవాబు ట్రాక్. క్రింది వాటిలో అత్యధిక ఉష్ణోగ్రత ప్రాంతం ఢిల్లీ, జైపూర్, చెన్నై, లేహ్. జవాబు జైపూర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలకరి జల్లులను ఈ పేరుతో పిలుస్తారు. కొబ్బరి జల్లులు, నారింజ జల్లులు, మామిడి జల్లులు, సీతాఫలం జల్లులు. మామిడి జల్లులు. జవాబు. క్రింద ఇచ్చిన నగరాలలో మే నెలలో కూడా చల్లని వాతావరణం కలిగినది. సిమ్లా, ముంబాయి, లక్నో, కోల్కతా. జవాబు సిమ్లా. వాయువ్య మధ్య భారతంలో వేసవి కాలంలో నమోదవుతున్న సరాసరి పగటి ఉష్ణోగ్రతలు 39-42 డిగ్రీల సెల్సియస్, 41-42 డిగ్రీల సెల్సియస్, 43-46 డిగ్రీల సెల్సియస్, 36-39 డిగ్రీల సెల్సియస్. జవాబు 41-42 డిగ్రీల సెల్సియస్. ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం ఏర్పడిన ప్రధాన ఉద్దేశ్యం భూగోళం వేడెక్కడం తగ్గించడం, కలుషిత జలాల నివారణ, అణు ఆయుధాల నివారణ, సరిహద్దు వివాదాల నివారణ. జవాబు భూగోళం వేడెక్కడం తగ్గించడం. మన దేశంలో కాలానుగుణంగా గాలుల దిశ మారడాన్ని మాన్సూన్ అని పేరు పెట్టిన వారు ఆంగ్లేయులు, ఫ్రెంచి వారు, డచ్చి వారు, అరబ్బులు. జవాబు అరబ్బులు. భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు వెలుచున్న ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, తగ్గుతాయి, మార్పు ఉండదు, ఏది కాదు. జవాబు తగ్గుతాయి. తిరోగమన ఋతుపవన కాలంలో దేశంలో ఏ తీరంలో ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది? కోరమండల్, సర్కార్, మలబార్, ఉత్కల్. జవాబు మలబార్. క్రింది ప్రాంతాలలో అతి తక్కువ వర్షపాతం ఉష్ణోగ్రతలు నమోదు కాబడే ప్రాంతం లేహ్, ఢిల్లీ, చెన్నై, జైపూర్. జవాబు లేహ్. భారతదేశానికి అత్యధిక వర్షపాతాన్ని కలుగజేసేవి నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు, స్థానిక పవనాలు, పైవన్నీ. జవాబు నైరుతి ఋతుపవనాలు. క్రింది వాటిలో దేని కొరకు ఐపిసిసి సంఘం ఏర్పడింది? హరిత గృహ వాయువుల ఉద్గారాల తగ్గింపు, వాతావరణ మార్పు వేగం తగ్గించడం, మానవ కారణంగా భూగోళం వేడెక్కడాన్ని తగ్గించడం, పైవన్నీ. జవాబు పైవన్నీ.
ఋతుపవనారంభం ఇక్కడ జరుగుతుంది. గోవా, చెన్నై, కేరళ, కర్ణాటక. జవాబు కేరళ. భారతదేశ శీతోష్ణ స్థితి విషయంలో క్రింది వానిలో సరైనది. కర్కట రేఖ భారతదేశం మధ్య గుండా పోతుంది. దక్షిణ భారతదేశం ఉష్ణ మండలంలో కలదు. ఉత్తర భారతదేశం ధ్రువ మండలంలో కలదు. 1 మాత్రమే, 1 మరియు 2, 3 మాత్రమే, 1, 2 మరియు 3. జవాబు 1 మరియు 2. ఉత్తర మైదానాలలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలు మిస్టాల్, చినూక్, లూ, బోరా. జవాబు లూ. భారతదేశంలో తిరోగమన ఋతుపవన కాలం ఎప్పుడు? నవంబర్ డిసెంబర్ వరకు, మే మధ్య నుంచి ఆగస్టు మధ్య వరకు, జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ మధ్య వరకు, ఏప్రిల్ జూన్ వరకు. జవాబు నవంబర్ నుండి డిసెంబర్ వరకు. కింది వానిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. ఉష్ణ మండల ప్రాంతాలు భూమధ్య రేఖకు సమీపంలో ఉంటాయి. ఎత్తు పెరిగే కొలది ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రత తీవ్రత అక్షాంశాలపై ఆధారపడి ఉంటుంది. భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపుకు వెళ్లే కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతుంది. జవాబు ఎత్తు పెరిగే కొలది ఉష్ణోగ్రత పెరుగుతుంది. క్రింది వానిలో భూగోళం వేడెక్కడాన్ని నియంత్రించడానికి ఒక ఉపయోగపడే చర్య. చెట్లు పెంచడం, సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరించడం, ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించడం, పైవన్నీ. జవాబు పైవన్నీ. ఉష్ణోగ్రత యొక్క తీవ్రత దీనిపై ఆధారపడుతుంది. అక్షాంశము, రేఖాంశము, భూమి యొక్క అక్షం వంగి ఉండడం. జవాబు అక్షాంశము. క్రింది వానిలో క్లైమోగ్రాఫ్ సూచించున్నది. ఉష్ణోగ్రత మరియు వర్షపాతం, ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత, పీడనము మరియు వర్షపాతం, ఆర్ద్రత మరియు పీడనము ఉంటాయి. జవాబు ఉష్ణోగ్రత మరియు వర్షపాతం. నైరుతి ఋతుపవనాల వల్ల తక్కువ వర్షపాతం పొందే తీరం సర్కార్ తీరం, కోరమండల్ తీరం, ఉత్కల తీరం, కెనరా తీరం. జవాబు కోరమండల్ తీరం. క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిగణించండి. భూగోళం వేడెక్కడానికి మానవ చర్యలు కారణం. వాతావరణ మార్పు ప్రపంచ స్థాయిలో జరుగుతుంది. పై వాక్యాలలో సత్యం 1 మాత్రమే, 2 మాత్రమే, 1 మరియు 2. రెండింటిలో ఏవీ కావు. జవాబు 1 మరియు 2. పశ్చిమ విక్షోభాలు దీనికి కారణం. అరేబియా సముద్రంలో తుఫాన్లకు, ఉత్తర భారతదేశంలో ఓ మోస్తరు వర్షపాతానికి, కోరమండల్ తీరంలో అధిక వర్షపాతానికి, భారతదేశ పశ్చిమ తీరంలో ఉష్ణోగ్రతల మార్పున. జవాబు ఉత్తర భారతదేశంలో ఓ మోస్తరు వర్షపాతానికి. శీతోష్ణ స్థితి అంటే 20 సంవత్సరముల వాతావరణ పరిస్థితుల సరాసరి, 10 సంవత్సరముల సరాసరి వాతావరణ పరిస్థితుల సరాసరి, 30 సంవత్సరముల వాతావరణ పరిస్థితుల సరాసరి, 1 సంవత్సర వాతావరణ పరిస్థితుల సరాసరి. 30 సంవత్సరముల వాతావరణ పరిస్థితుల సరాసరి. జవాబు. ఉష్ణోగ్రత, వర్షపాతం తెలియజేసే గ్రాఫ్ రైనోగ్రాన్లు, క్రోమోరాన్లు, కైమటోగ్రాన్లు, మానోగ్రాన్లు. జవాబు కైమటోగ్రాన్లు. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళుతున్న కొద్ది వార్షిక సగటు ఉష్ణోగ్రతలలో వచ్చే మార్పులు పెరుగుతాయి, తగ్గుతాయి, ఏమాత్రం తగ్గవు, ఏమాత్రం పెరగవు. జవాబు తగ్గుతాయి.
భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత ను బట్టి మారుతూ ఉంటుంది. సౌర వికిరణం, సౌరపుటము, ఉష్ణ వికిరణం, భూ వికిరణం. జవాబు సూర్యపుటము. భారతదేశ దక్షిణాది రాష్ట్రాలలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తరాది ప్రాంతం కంటే చాలా ఎక్కువ. కారణం ఉష్ణ మండలంలో ఉండుట, ధ్రువ ప్రాంతంలో ఉండుట, భూమధ్య రేఖ ప్రాంతంలో ఉండుట, సమశీతోష్ణ మండలంలో ఉండుట. జవాబు ఉష్ణ మండలంలో ఉండుట. భారతదేశాన్ని 2 సమభాగాలుగా విభజిస్తున్న రేఖ కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ ఏది కాదు. జవాబు కర్కట రేఖ. కర్కట రేఖకు దక్షిణ ప్రాంతం మండలంలో ఉంది. అతి శీతల ప్రాంతం సమశీతోష్ణ మండలం, ఉష్ణమండలం, ఆర్కిటిక్ ప్రాంతం. జవాబు సి ఉష్ణమండలం. భూభాగంతో పోలిస్తే సముద్రం వేగంగా వేడెక్కుతుంది, వేగంగా చల్లబడుతుంది. వేగంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లబడుతుంది. నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడుతుంది. ఒకే విధంగా వేడికి ఒకే విధంగా చల్లబడుతుంది. జవాబు నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడుతుంది. వేసవిలో కోల్కతాతో పోలిస్తే డార్జిలింగ్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకు? సముద్రానికి సమీపంలో ఉన్నందున, సముద్రానికి దూరంగా ఉన్నందున, సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నందున, సముద్ర మట్టానికి తగ్గులో ఉన్నందున. జవాబు సి సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నందున. సముద్ర మట్టం నుంచి ఎత్తుకి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలో వచ్చే మార్పు పెరుగుతుంది, తగ్గుతుంది, మారుతుంది. ఏదీ కాదు. జవాబు తగ్గుతుంది. వేసవి విడిదులలో చాలా చల్లగా ఉంటుంది. దీనికి కారణం సముద్ర మట్టానికి దగ్గరగా ఉండుట, సముద్ర మట్టానికి దూరంగా ఉండుట, సముద్ర మట్టానికి సమాన ఎత్తులో ఉండుట, సముద్ర మట్టం కంటే ఎత్తులో ఉన్నందున. జవాబు సముద్ర మట్టం కంటే ఎత్తులో ఉన్నందున. ట్రేడ్ విండ్స్ అనగా ఒకే దిశలో స్థిరంగా వీచే పవనాలు. ఒకే దిశలో స్థిరంగా వీయని పవనాలు, తరచూ దిశని మార్చుకునే పవనాలు, దిశ లేని పవనాలు. జవాబు ఒకే దిశలో స్థిరంగా వీచే పవనాలు. భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే ఉపరితల వాయు ప్రవాహం జెట్ ప్రవాహం, ట్రేడ్ విండ్స్, ఋతుపవనాలు, సముద్ర ప్రవాహాలు. జవాబు జెట్ ప్రవాహం. జెట్ ప్రవాహాలు సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో వీస్తాయి? 10,000 మీటర్లు, 3,660 మీటర్లు, 12,000 మీటర్లు, 4,800 మీటర్లు. జవాబు 12,000 మీటర్లు. జెట్ ప్రవాహాల వేగం 110 కిలోమీటర్లు గంటకు, 120 కిలోమీటర్లు గంటకు, 100 కిలోమీటర్లు గంటకు, 180 కిలోమీటర్లు గంటకు. జవాబు 110 కిలోమీటర్లు గంటకు. తూర్పు జెట్ ప్రవాహం అక్షాంశం వద్ద ఏర్పడుతుంది. 25 డిగ్రీల ఉత్తర రేఖాంశం, 26 డిగ్రీల తూర్పు రేఖాంశం, 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 25 డిగ్రీల తూర్పు అక్షాంశం. జవాబు 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం. భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఈ నెల నుంచి గణనీయంగా తగ్గుతాయి. జూన్ మధ్య నుండి, అక్టోబర్ మధ్య నుండి, నవంబర్ మధ్య నుండి, ఆగస్టు మధ్య నుండి. జవాబు నవంబర్ మధ్య నుండి. భారతదేశంలో శీతాకాలం నవంబర్ మధ్య నుండి ఫిబ్రవరి మధ్య వరకు, డిసెంబర్ మధ్య నుండి మార్చి మధ్య వరకు, జనవరి మధ్య నుండి మార్చి మధ్య వరకు, అక్టోబర్ మధ్య నుండి ఫిబ్రవరి మధ్య వరకు, నవంబర్ మధ్య నుండి ఫిబ్రవరి మధ్య వరకు. జవాబు భారతదేశంలో అత్యంత చలిగా ఉండే నెల డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, నవంబర్. జవాబు జనవరి. పశ్చిమ విక్షోభాల వల్ల ప్రయోజనం పొందే పంట వరి, చెరకు, గోధుమ, పత్తి. జవాబు గోధుమ. భారతదేశ ఉత్తర మైదానాలలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలను అంటారు? చీను పవనాలు, లూ పవనాలు, ఋతుపవనాలు, మ్యాంగో షవర్స్. జవాబు లూ పవనాలు.
వేసవి ముగిసే సమయంలో భారతదేశం ద్వీపకల్ప ప్రాంతంలో కురిసే వర్షాలను డాష్ అంటారు? మ్యాంగో షవర్స్, ఆపిల్ షవర్స్, ఆరెంజ్ షవర్స్, గ్రేప్ షవర్స్. జవాబు మ్యాంగో షవర్స్. భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే పవనాలు: లూ పవనాలు, ఉష్ణ పవనాలు, శీతల పవనాలు, ఋతుపవనాలు. జవాబు ఋతుపవనాలు. ఋతుపవనాలు మొదటగా గుర్తించిన వారు బ్రిటిష్ వ్యాపారులు, ఫ్రెంచ్ వ్యాపారులు, అరబ్ వర్తకులు, భారతదేశ వర్తకులు. జవాబు అరబ్ వర్తకులు. ఋతుపవనాలు ఈ అక్షాంశాల మధ్య ఏర్పడతాయి: 20 డిగ్రీల ఉత్తర, 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాలు, 10 డిగ్రీల ఉత్తర, 40 డిగ్రీల దక్షిణ అక్షాంశాలు, 20 డిగ్రీల ఉత్తర, 40 డిగ్రీల దక్షిణ రేఖాంశాలు, 20 డిగ్రీల ఉత్తర, 20 డిగ్రీల దక్షిణ రేఖాంశాలు. జవాబు 20 డిగ్రీల ఉత్తర, 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాలు. భారతదేశ తీరాన్ని ఋతుపవనాలు చేరే నెల: ఏప్రిల్ మొదట, జూన్ మొదట, జూన్ చివర, ఏప్రిల్ చివర. జవాబు జూన్ మొదట. నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం కురవని ప్రాంతం: ఉత్కల్ తీరం, కోరమండల్ తీరం, సర్కార్ తీరం, మలబార్ తీరం. జవాబు కోరమండల్ తీరం. నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం కురవని రాష్ట్రం: కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ. జవాబు తమిళనాడు. తిరోగమన ఋతుపవనాల కాలంలో వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. దీనిని ఇలా పిలుస్తారు: ఏప్రిల్ వేడిమి, అక్టోబర్ వేడిమి, సెప్టెంబర్ వేడిమి, మార్చి వేడిమి. జవాబు అక్టోబర్ వేడిమి. టండ్రా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమైన వాయువు: కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నత్రజని, మీథేన్. జవాబు మీథేన్. 2013లో ఐపీసీసీ సమావేశమైన ప్రదేశం: ఢిల్లీ, న్యూయార్క్, వార్సా, సిడ్నీ. జవాబు వార్సా. శీతోష్ణ స్థితి మార్పుల వల్ల ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ఎంత పెరిగాయి? 3%, 2%, 5%, 1%. జవాబు 2%. 2009లో వచ్చిన ఈ తుఫాను వల్ల సుందర్బన్ ప్రాంతం అతలాకుతలమైంది. లైలా, ఓలా, హుద్, మైలా. జవాబు లైలా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.